అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షెన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ దర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఫర్ యూ ఫర్ ద లాస్ట్ 24 అవర్స్. అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ లాస్ట్ 24 అవర్స్లో ఎలా ఉన్నాయి మీకోసము, మీ గురించి, ఇంకా ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచించారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నది ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో యూజువల్లీ నెక్స్ట్ 24 అవర్స్ కోసం నేను రీడింగ్ చేస్తాను, రైట్? సో ఇది వచ్చేసి ప్రీవియస్ డే అనమాట. ప్రీవియస్ డే ఏం ఆలోచించారు అని చెప్పేసి మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఈ రీడింగ్ చూస్తున్నారు అని అంటే దాని ముందు రోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి 24 అవర్స్ అని చెప్పేసి ఈ రీడింగ్ అనమాట. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పుడు ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఏంటి, ఒక లైక్ లాస్ట్ 24 అవర్స్లో ఏంటి, మీ గురించి ఏం ఆలోచించాలని చెప్పేసి రీడింగ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఫర్ ద లాస్ట్ 24 అవర్స్. What are the feelings of my collective's person for the last 24 hours? Okay, Judgment, 10 of Pentacles, Knight of Pentacles, the Tower, Knight of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Cups చూపిస్తుంది. ఇంకొక కార్డ్ తీసుకుంటాను, 9 of Wands. సో సైన్స్ వచ్చేసి ఇవాళ రీడింగ్లో వచ్చింది ఏంటి అని అంటే స్కార్పియో తెలుగు వృశ్చిక రాశి. ఓకే, వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, జెమినాయ్ మిథున రాశి, సాజిటేరియస్ ధనుష్ రాశి. సో ఫార్ వచ్చిన సైన్స్ వచ్చేసి ఇదనమాట. సో ఈ పర్సన్ ఫీలింగ్స్ లాస్ట్ 24 అవర్స్ ఏంటి? డెఫినెట్లీ ఈ పర్సన్ లైఫ్లో ద టవర్ సిచ్యువేషన్తో లాస్ట్ 24 అవర్స్ చాలా చాలా సడన్ థింగ్స్ జరిగాయి వీళ్ళ లైఫ్లో. ఓకే, వెరీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే వీళ్ళ లైఫ్లో జరిగిందో ఈ పర్సన్ ఇప్పుడు లైక్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల మీ కనెక్షన్కి సంబంధించి చాలా ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఏంటి అని అంటే వీళ్ళు ఏదైతే లైఫ్లో వీళ్ళు నమ్మారో, అంటే వర్క్లోనే ఉండాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలి, డబ్బే లైఫ్ అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే వీళ్ళ లైఫ్లో వీళ్ళకు వేరే పీపుల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనమాట. సో అంటే నా లైఫ్ అంతా ఇలా ఉంది అని చెప్పేసి కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకొని, కొన్ని బిలీఫ్స్ని క్రియేట్ చేసుకుని దాంట్లోనే కంటిన్యూ అవుతూ ఉండడం అనమాట. సో ఒకరి కోసం చేయాలి, ఒకరి కోసం ఉండాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటుంది, రైట్? సో అలాంటి దాని మీద ఏదైతే బిల్డ్ చేసుకొని ఉన్నారో వీళ్ళ లైఫ్ మొత్తము సడన్లీ ఏదో డిస్ట్రక్షన్ జరిగింది. కొంతమందికి ఇంట్లో ఫైట్ జరిగిన ఛాన్సెస్ ఉంది. ఓకే, గొడవలు జరగడము, లేదు అని అంటే ఇంటికి సంబంధించి ఏదైనా లైక్ సడన్ మనీ వైజ్గా మెటీరియలిస్టిక్ థింగ్ ఏదైనా అవసరం రావడము, ఇలాంటిదనమాట. సో సంథింగ్ ఏదో డిస్ట్రాక్షన్ క్రియేట్ అయిపోయి ఒక్కసారిగా మొత్తం అంతా ఈ పర్సన్ది ఇల్యూషన్ అంతా బ్రేక్ అయిపోయినట్లు చూపిస్తుంది. వీళ్ళు క్రియేట్ చేసిన బిలీవ్స్ అన్నీ బ్రేక్ అయినట్లు చూపిస్తుంది. సడన్ షాకింగ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ బ్రేక్ అయ్యేసరికి ఇప్పుడు ఎలాంటి ఆలోచన వస్తుంది? డెఫినెట్లీ ఇలా ఉన్నప్పుడు మనకు ఎవరైతే మనము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మనతో తోడున్నారు, మనకు సపోర్ట్ చేశారో వాళ్ళు గుర్తుకొస్తారు. సో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చూపిస్తుందనంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్లో ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినందుకు మొత్తం అంతా షేక్ అయిపోయింది. వరల్డ్ మొత్తం ఫైట్స్ జరగడము అన్నీ. ఇంకా ఎలా అని అంటే నేను నమ్మింది నాకు జరగలేదు, అంటే నేను అనుకున్నది ఇది నిజం కాదు, ఇదంతా ఒక బిలీఫ్స్ అని చెప్పేసి అనుకోవడం అనమాట. అలా అనుకొని ఉంటూ ఉండగా ఈ పర్సన్ మైండ్ ఒక్కసారిగా పాస్ట్ గురించి ఆలోచించడము. ఓకే, పాస్ట్లో వీళ్ళు బిల్డ్ చేసిన స్టెబిలిటీ, మీతో క్రియేట్ చేసిన లైఫ్ని, ఆ స్వీట్ మెమొరీస్ని అన్నిటినీ వెనక్కి తిరిగి చూసేది చూపిస్తుంది అనమాట. అంటే వీళ్ళు మీ గురించి ఆలోచించారు, అంటే పాస్ట్లో మీతో ఉన్నట్లు, మీతో టైం స్పెండ్ చేసింది, మీరు బాగా అర్థం చేసుకున్న దాని గురించి తిరిగి ఆలోచించారు. సో ఏంటి పర్సన్ అంటే లాస్ట్ 24 అవర్స్ ఎప్పుడైతే దీని గురించి ఆలోచించారో బాగా హర్ట్ అయ్యారనమాట వీళ్ళు. ఎందుకు ఇప్పుడు ప్రజెంట్లో హర్ట్ అయ్యారు? ఎందుకు అని అంటే
పాస్ట్లో మీరు ఈ పర్సన్తో బాగున్నప్పుడు, మీరు ఓపెన్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ వాల్స్ పెట్టేయడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సినారియో టైప్ ఇస్తాను. ఎలా అనంటే ఈ పర్సన్కు మీరు టైం ఇస్తున్నప్పుడు, నేను వర్క్లో ఉన్నాను, నాకు టైం కుదరదు. నెక్స్ట్ లవ్ చూపిస్తున్నప్పుడు నేను ఎమోషనల్లీ ఓపెన్ ఉన్నాను, ఒక బ్లాక్. సో ఇలా 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 ఒక్కొక్కటి అనుకుంటూ ఫుల్ వాల్ పెట్టేయడం అనమాట. సో ఇప్పుడు తిరిగి చూస్తే మీరు ట్రై చేసిన దానికి అంటే ఆ యూజ్ ఏమీ లేదు, కంప్లీట్ ఈ పర్సన్ వాల్ పెట్టారు. సో ఇలా వాల్స్ అన్నీ పెట్టేసినప్పుడు ఒక్కొక్కటి అనుకుంటూ ఇప్పుడు ఏ దాంతో వీళ్ళు తిరిగి రాగలుగుతారు, రైట్? ఇప్పుడు ఎంత ఆలోచించినా మిమ్మల్ని హర్ట్ చేశారు కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు రావాలనుకుంటున్నా వెనక్కి తిరిగి చూసినప్పుడు స్వీట్ మెమరీస్తో పాటు మిమ్మల్ని హర్ట్ చేసిన థింగ్స్ కూడా గుర్తుకొస్తున్నాయి అనమాట. అందుకనే ఈ హర్ట్స్ అని ఇప్పుడు ఏంటి అని అంటే కంప్లీట్లీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి అవి తెలుస్తుందన్నమాట, ఎందుకు హర్ట్ చేశాను ఏంటి అని చెప్పేసి. అందుకని ఈ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడాలి, ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ స్టిల్ ఇంకా హర్టింగ్లో ఉన్నారు, ఎలాంటి ఫేస్ పెట్టుకొని రావాలి అని చెప్పేసి స్టాప్ చేయడం అనమాట. అయితే ఇది ఎంతసేపు అని అంటే ఈ పర్సన్ అనుకోవడము, ఎంత ట్రై చేసినా నేను ఆగాలి, కొంచెం సేపు తర్వాత తీసుకుంటాను స్టెప్, మేబీ ఇప్పుడు రైట్ టైం కాదు అని చెప్పేసి అనుకున్నా, ఎంత ఒక్కొక్కటి అలా అనుకుంటూ వెళ్తున్నా లాస్ట్కి ఎంతగా అని అంటే వీళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ సరిపోదన్నమాట. అంటే ఇంకా అలసిపోతున్నారు, ఇంకా వాల్ పెట్టేసి దూరం ఉండి రాకుండా ఉండడము నీకు నచ్చట్లేదు అనమాట. సో ఈ స్ట్రెంగ్త్ అనేది ఆల్మోస్ట్ లూజ్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే వీళ్ళ ఆలోచనలు లాస్ట్ 24 hours దీన్ని బ్రేక్ చేసేసి ఆల్రెడీ పెయిన్లో ఉన్నారు, మీకు పెట్టిన బ్లాక్తో ఇంకొంచెం ఎక్కువ పెయిన్ అయింది. సో ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే లాస్ట్ 24 hours అనుకున్నది సడన్లీ మీతో కమ్యూనికేట్ చేస్తే బాగుండు, ఒక్కసారిగా ఎలా అంటే హఠాత్తుగా ఏమీ ఆలోచించకుండా అలా ఫోన్ తీసేసుకొని ఫోన్ చేసేసేయడము, మెసేజ్ చేసేసేయడము చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడము. అంటే హఠాత్తుగా అనమాట, ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నట్లుండి ఆల్మోస్ట్ కొంతమందికి పర్సన్ తీసుకొని ఉండొచ్చు, ఫోన్ చేయాలని చెప్పేసో కనెక్ట్ అవ్వాలని చెప్పేసో రీచ్ అయిన ఛాన్సెస్ ఉంది. కానీ రీచ్ అయ్యి వెంటనే చైన్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడింటే బాగుండు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నా లైఫ్ సిచ్యువేషన్స్ అని చేంజ్ అయితే బాగుండు, కమ్యూనికేట్ చేస్తే బాగుండు అని చెప్పేసి లాస్ట్ 24 hours ఈ పర్సన్ మీ గురించి అనుకున్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్కు కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏదైతే ఆఫర్ వీళ్ళతో ఉందో ఈ ఆఫర్ ఇవ్వాలని చాలా టైం నుంచి ఉంది ఈ పర్సన్కి. యాక్చువల్లీ ఒక నైట్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్, స్టేబుల్ ఆఫర్, బట్ చాలా రిలయబుల్, స్టెబిలిటీని బిల్డ్ చేసుకోవడం, ఫ్యామిలీని బిల్డ్ చేసుకునే కైండ్ ఆఫ్ ఆఫర్ అనమాట. ఎప్పుడు ఇవ్వలేదు, నెగిటివ్ థింగ్స్ ఆలోచించుకుంటూ పాస్ట్ గురించి వాళ్ళ లైఫ్ గురించి అన్నీ ఆలోచించుకుంటూ అక్కడే స్టక్ అయి ఉండడం అనమాట. సో ఈ పర్సన్ ఆలోచనలు లాస్ట్ 24 hours ఏంటి అంటే ఈ ఆఫర్ని ఇచ్చి నా పర్సన్తో ఇంకొక సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి, ఈ కనెక్షన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే చాలా రియలైజేషన్ వచ్చింది నాకు, నేను అర్థం చేసుకున్నాను. మేబీ ఈ కనెక్షన్లో నా పర్సన్కి కూడా అలా రియలైజేషన్ వచ్చిన ఛాన్సెస్ ఉంది. సో మేమిద్దరం కలిసి ఇంకొక స్టార్ట్ తీసుకొని ఒక హ్యాపీ ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలి. ఎలా అనంటే కిడ్స్ అని మీరిద్దరు అని చెప్పేసి ఇల్లు కట్టుకోవడము, డబ్బులు సేవ్ చేసుకొని ట్రావెల్ అని చెప్పేసి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, ఇలాంటిది అనమాట. అంటే ఒక కంప్లీషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ పర్సన్ అనుకున్నట్లు లాస్ట్ 24 hours చూపిస్తుంది. అంటే చాలా డీప్గా ఈ పర్సన్ మీ గురించి ఆలోచించారు, బాగా హర్ట్ చేసింది ఆలోచించడము, ఎందుకని అంటే వాళ్ళ లైఫ్లో సడన్గా ఏదో జరిగేసరికి గుర్తుకు రావడం అనమాట. సో ఈ పర్సన్ నాతో ఇలా ఉన్నారు, నేనే నెగ్లెక్ట్ చేశాను అని చెప్పేసి అనిపించడం అనమాట. ఓకే, సో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ పర్సన్ వాస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ ఫర్ ద లాస్ట్ 24 hours. ఈ లాస్ట్ 24 hours మా కలెక్టివ్ గురించి ఏం ఆలోచించారు. 8 of Swords, Temperance, 2 of Swords వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్, 7 of Swords. సో ఈ పర్సన్ సైన్స్ వచ్చిన సైన్స్ వచ్చేసి ఏంటంటే సాజిటేరియస్ ఆల్రెడీ వచ్చేసింది, రైట్? ధనుషు రాశి, లీబ్రా తులా రాశి, అక్వేరియస్ కుంభరాశి. ఓకే, ఇప్పుడు వచ్చిన సైన్స్ అన్నీ ఇవన్నమాట ఈ రీడింగ్కి. సో ఎస్, ఇంకా ఏంటి ఈ పర్సన్ ఆలోచించింది అని అంటే ఈ పర్సన్కి తెలుసు 8 of Swords ఎనర్జీతో ఇంకా 2 of Swordsతో మీ కనెక్షన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని తెలిసినా తీసుకోలేదు.
అంటే ఇక్కడ ఏంటి అని అంటే డెసిషన్ లేదని కూడా కాదు, ఏం చేయాలో ఈ పర్సన్కి క్లియర్లీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి, మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అన్నీ తెలుసు, బ్యాలెన్స్ ఎలా తీసుకొని రావాలో తెలుసు. అయితే లాస్ట్ 24 అవర్స్లో ఈ పర్సన్ ఆలోచించింది ఏంటి అంటే, ఈ పర్సన్తో నేను ఏం చేయాలో తెలిసినప్పటికీ నేను క్రాస్ రోడ్స్లో ఉండి ఏం తెలియనట్లు యాక్ట్ చేశాను, ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయాను. సో మిమ్మల్ని ఏం ఆన్సర్ ఇవ్వకుండా 8 ఆఫ్ సోర్స్ ఎనర్జీతో మిమ్మల్ని స్టక్ సిచ్యువేషన్లో మీ లైఫ్ని లైక్ కంప్లీట్లీ స్ట్రగుల్గా చేయడము, ఎమోషనల్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము చాలా చేశాను అని చెప్పేసి ఆలోచన అనమాట. అంటే మీరు ఎటు వెళ్ళలేని దారిలో ఉన్నారు ఈ పర్సన్ వల్ల. మీరు కనుక ఇప్పుడు అనుకుంటున్నారు అని అంటే ఈ పర్సన్కి అసలు ఆలోచన వచ్చిందా అంటే నన్ను ఇలా స్టక్ చేసి పెట్టారే, ఎమోషన్ అని డ్రైన్ చేస్తున్నారే, ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, బాగా లైక్ నేను ఓవర్ థింక్ చేస్తున్నాను, ఆన్సర్ లేదు, స్టక్ సిచ్యువేషన్లో ఉన్నానంటే ఖచ్చితంగా ఈ పర్సన్ లాస్ట్ 24 అవర్స్లో దీని గురించి ఆలోచించారు. నేను ఇలా స్టక్ చేశాను, ఈవెన్ దో నాకు తెలుసు నేను ఏం చేయాలని చెప్పినప్పటికీ చేయకుండా ఈ పర్సన్ ఎమోషనలీ డ్రైన్, లైక్ ఎమోషనలీ కంప్లీట్లీ ఒక స్ట్రింగ్స్లో కట్టి ఉంచేశాను అని చెప్పేసి తెలుసు. సో దీనికి ఏదైనా బ్యాలెన్స్ తీసుకుని వచ్చింటే బాగుండే, ఒక క్లారిటీ ఇచ్చింటే బాగుండు, ఎమోషనల్లీ బ్యాలెన్స్ తీసుకుని వస్తే బాగుండు, అట్లీస్ట్ కొంచెం హార్ట్ ఓపెన్ చేసి మాట్లాడితే బాగుండు, కమ్యూనికేట్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఆలోచించడం అనమాట. సో ఈ విధంగా ఈ పర్సన్ లాస్ట్ 24 అవర్స్ మీ గురించి అనుకున్నట్లు మెసేజెస్. ఓకే, సో ఇది వచ్చేసి చూద్దాం మెసేజెస్ కూడా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాము. లాస్ట్ 24 అవర్స్లో ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకున్నారు, ఏ మెసేజెస్ ఇవ్వాలనుకున్నారో చూద్దాం. ఐఎమ్ షట్టింగ్ యూ అవుట్ అంటే మిమ్మల్ని దూరం పెట్టేసేయాలని చెప్పేసి ఆల్రెడీ ట్రై చేస్తున్నారు, అలసిపోతున్నా సరే ఇంకొంచెం అనుకుంటూ. సో ఈ మెసేజ్ నేను ప్రస్తుతానికి నేను దూరం పెట్టేస్తున్నాను అని చెప్పడం. ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ అంటే నాకు నువ్వు ఎలా అయితే కావాలో, ఇది నాకు చెప్పడానికి అస్సలు రాదు, మీకు తెలిసిందే ఎన్నోసార్లు నేను ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు చెప్పాను రైట్. దీనికి మీనింగ్ నాకు అసలు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు తెలుగులో. ఐ హోప్ ఎవరైనా కింద కమెంట్ చేయండి, మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ నీడ్ యూ టు నీడ్ మీ లైక్ ఐ నీడ్ యూ, అది వచ్చినట్లుంది కానీ మైండ్లో చెప్పడానికి రావట్లేదు నాకు. సో ఎవరైనా కింద కమెంట్లో పెట్టండి, అది నేను పిన్ చేస్తాను, మిగతా వాళ్ళు చదువుతారు. ఓకే, నెక్స్ట్ ఐ విల్ నెవర్ లవ్ అనదర్ లైక్ ఐ లవ్ యూ. మిమ్మల్ని ఇష్టపడినంత ఈ పర్సన్ వేరే ఎవరిని ఇష్టపడలేకపోతున్నారు. ఐ డోంట్ డిజైర్ ఎనీవన్ ద వే ఐ డిజైర్ యూ. సేమ్ మిమ్మల్ని కోరుకున్నంతగా ఎవరిని ఈ పర్సన్ కోరుకోలేకపోతున్నారు అనమాట. ఓకే, లాస్ట్ వచ్చేసి వై యూ సో మీన్. ఇప్పుడు మీరు కనుక ఈ పర్సన్ నుంచి దూరంగా ఉండి కోపంగా లేకపోతే కొంచెము యాటిట్యూడ్ అలాంటిది ఏదైనా చూపిస్తుంటే మీరెందుకు మీన్గా ఉన్నారు ఈ పర్సన్తో అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.